బ్రేకింగ్ న్యూస్ ఏలూరు రోడ్డు సమస్యకు బ్రేక్ పడనుంది. మంత్రి పార్థసారథి సమయస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం అభినందనీయం. మంత్రి పార్థసారథి దృష్టిలో ఏదైనా సమస్య వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా పరిష్కారం చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏలూరు రోడ్డు సమస్య పరిష్కరించేందుకు మంత్రి పార్థసారథి తన సొంత నిధులు 2 కోట్లతో పనులు చేయించేందుకు సిద్ధపడ్డారు. ఈ రోడ్డు సమస్య కోర్టులో ఉండడంతో పనులు చేసేందుకు వీలు పడదని R&B అధికారులు చెప్పడం జరిగింది. మంత్రి పార్థసారథి దృష్టిలో సమస్య పడిందంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనడానికి ఇదే నిదర్శనం. శనివారం ముస్నూరు పర్యటనకు మంత్రి పార్థసారథి వచ్చారు. ఆ సందర్భంగా మంత్రి పార్థసారథి ఏలూరు రోడ్డు సమస్యలో సింహాద్రిపురం గ్రామంలో రోడ్డు అధ్వాన దుస్థితిపై స్పందించిన తీరు అభినందనీయం. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఏలూరు రోడ్డు సమస్య పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏం జరిగిందో మీరే చూడండి. తర్వాత ఇక్కడ ఏం చేయాలని ఇక్కడ నుంచి ఏమన్నా పెడదామని ఆలోచించి వస్తే మరి దీన్ని ఇక్కడ సో నాకు అది కన్ఫర్మ్ చేస్తే హౌ టు మొబిలైజ్ ది పీపుల్ అనేది ఇక్కడ కూడా కావాలిగా 2,000 కావాలిగా ఇంకేమన్నా ఉంటుంది మన మీటింగ్ కాదు కదా. అంటే రేపు మీకు చెప్తున్నాం వీటన్నిటిని సీజ్ చేయబోతున్నాం కదా ఎక్విప్మెంట్స్ అన్ని రోడ్ ఎక్విప్మెంట్స్ మా కార్యకర్తలు అలానే సార్ అడుగుతున్నారు అన్ని మొత్తం రోడ్ అంతా రోడ్ అంతా అందుకని పట్టుకుంటాం కదా సార్తో మీరే చెప్పారు ఇచ్చేద్దామని సార్తో చెప్పారు. ఈ ఎక్విప్మెంట్స్ ఈ రోడ్డు మీద నుంచి మా రోడ్డు పూర్తి వరకు బయటకు వెళ్ళాం. ఎందుకంటే కాంట్రాక్టర్కి బిల్ ఇచ్చేసారు, పేమెంట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ డ్యూటీ టు కంప్లీట్ ది వర్క్. ఎందుకంటే ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు. కనీసం కాదు మొత్తం రోడ్ కంప్లీట్ చేయాల్సిందే. లాస్ట్ అట్లీస్ట్ కనీసం నూజివీడ్ నుంచి ఆ సింహాద్రిపురం దాడు చాలా 6 కూడా రాదు. ఆరు కూడా వస్తువు కూడా మీరు ముందే చెప్పి పెట్టండి. ఈ రోజు చెప్పండి. అయిపోయినాక